వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ నాతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. ఓ ప్రేమ సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు. అండ్ బయట అడిగితే బయట తీసుకుందాం అన్నారు. సో బయటకు వచ్చాము. సో ఆయన బయటలో ఏం చెప్తారు, మనం ఏం అడుగుతాము, అండ్ రీసెంట్ జరుగుతున్న కొన్ని ఇష్యూస్ గురించి కూడా ఆయన మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన హాయ్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చాలా బాగున్నారు, కనిపిస్తుంది మాకు. మీరు అప్పుడు నాతో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఒక సినిమా చేస్తున్నాను దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ అని. అదేదో డిఫరెంట్ ఒక కథ చెప్పారు. ఎంతవరకు వస్తుంది అది? దేవుడు ఎప్పుడు తెలుసుకుంటాడో మనకి కాస్త చూడాలి. ఇప్పుడు చాలా ఈ బిజీ షెడ్యూల్, కొంచెం దీని నుంచి బయటపడ్డాలిగే చూస్తున్నాను. అయిపోయాక విల్ స్టార్ట్ మోస్ట్లీ చూద్దాం. ఓకే. అండ్ ఓ ప్రేమ సాంగ్ లాంచ్కి వచ్చారు. అండ్ మీ కో బిగ్ బాస్ ఫ్యామిలీ అంతా ఉన్నారు. సో ఎలా అనిపించింది? అంటే ఈ మధ్యన వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తోటి బయటకు రావడం, హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అన్న తర్వాత కష్టాల్లో సుఖాల్లో మనకి వాళ్ళు తోడుగా ఉండాలి. అండ్ ఇవాళ ఏ రకంగా కష్టం వచ్చిన ఫ్రెండ్స్కి మనం ఉన్నాం. అండ్ అలాగే సెలబ్రేషన్స్లో కూడా మనం ఉండాలి. చాలా మంచిగా అనిపిస్తుంది. వీ హ్యావ్ ఏ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది నాకు బిగ్ బాస్. ఎస్పెషల్లీ అందులో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫ్రెండ్ నైనిక. నాకు ఎంత మంచి మనస్సు అండ్ ఎంత టాలెంట్ ఉండి ఎంత సింపుల్గా ఉండే మనిషి నైనిక. నాకు ఆ విషయంలో ఐ రియల్లీ అడ్మైర్ హర్. ఎంత టాలెంట్! నేను అక్కడ కళ్ళు చెదిరిపోయినాయి నాకు ఆవిడ డ్యాన్స్ స్టెప్స్ కానీ, లేకపోతే ఆవిడ అథ్లెటిక్ ఇది చూసినప్పుడు. మగాళ్ళతో సహా తలపడి మమ్మల్ని ఓడించింది ఆవిడ. కళ్ళ ముందు చూస్తూ చేష్టలుగా ఫీల్ అయిపోయి, అమ్మాయి దగ్గర ఓడిపోయినా ఏంటి అని చెప్పి ఒక ఈగో వచ్చినా కూడా షీఈ్ సంథింగ్ ఎల్స్. షీ ప్రూవ్డ్. సో అప్పటి నుంచి నాకు చాలా రెస్పెక్ట్ అని అంటే. అండ్ ఇంక తన సినిమా అంటే చెప్పక్కర్లేదు. ఓ ప్రేమ, ఐ విష్ దెమ్ రియల్లీ గుడ్ లక్. అండ్ డ్యాన్స్లో అయితే దాంట్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. తాతకి దగ్గు నేర్పించినట్టు ఆవిడకి డ్యాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. బట్ ఎంత అద్భుతంగా చేసింది, ఎంత ఇన్నోవేటివ్గా చేసింది అనేది మీరు చూడొచ్చు ఖచ్చితంగా. సో బిగ్ బాస్ మీకు ఎంత ఇచ్చింది, ఎంత మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. సో మళ్ళీ బిగ్ బాస్ పాత కంటెస్టెంట్ పిలుస్తూ ఉండడం అనే ఆనవాయితీ కూడా ఉంటుంది. ఒకవేళ పిలిస్తే మళ్ళీ ఒకవేళ హౌస్లోకి వెళ్ళడానికి రెడీ? అఫ్ కోర్స్ ఖచ్చితంగా వెళ్తాం. మళ్ళీ వెళ్తాం. ఖచ్చితంగా వెళ్తాం. సార్ విన్ అయ్యి బయటకు వచ్చే ప్లాన్స్? అండ్ నాకు ఎప్పుడు కూడా పాయింట్ అదే, ఎంతసేపు ఉన్నా ఎంటర్టైన్ చేయాలి అంతే. మీరు ఎలాగో బిగ్ ఎంటర్టైనరే. కానీ అన్న ఒక సీరియస్ క్వశ్చన్, బయట మనకి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్, బెట్టింగ్ యాప్స్, అది వాళ్ళు కావాలని ప్రమోట్ చేయాలా, ప్రమోషన్స్లో భాగంగా మనీ వస్తుందనో ఇంకోటనో చేసుకున్నారు. బట్ దాన్ని పట్టుకుని ఈవెన్ బిగ్ సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బయట ఇప్పుడు తీసుకొస్తున్నారు దాని ఇష్యూని. సో ఎంతవరకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దాన్ని ఇలా హ్యాండిల్ చేయడం కరెక్ట్? జరిగిపోయింది. మంచి చెడు అనేది ఎవరి డిస్క్రిప్షన్ పక్కన పెడితే దానివల్ల కొంతమంది అయితే నష్టపోయారు. సో ఆ నష్టాన్ని మనం ఏమైనా చేయగలమా అనేది మాత్రమే ఆలోచించాలి. ఇప్పుడు సరే నువ్వు చేసావు కదా, నువ్వు తప్పు అని 100 సార్లు అనడం వల్ల నాకు తెలిసి దానివల్ల ఉపయోగం కూడా ఏముండదు. బట్ వీళ్ళు మారి ఇంకొక చెయ్యొద్దు అని వీడియోలు చేస్తున్న టైంలోనే వీళ్ళ మీద కేసు రావడం అనేది కొంచెం బాధాకరం. బట్ వాట్ ఎవర్ జరిగింది మిగతా వాళ్ళకందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండడానికి మంచిదే. కానీ ఇక్కడితో కాకుండా జస్ట్ వీడియోలో పెట్టకుండా ఇలా నష్టపోయిన వాళ్ళలో బాగా డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఐడెంటిఫై చేసి, ఎస్పెషలీ 20 ఏళ్ల కన్నా తక్కువ పిల్లలు ఎవరైతే దీనివల్ల వాళ్ళ చదువులు అటెండ్ ఆగిపోయింటే దానికి మనం సహాయపడాలని ఒక చిన్న ప్రపోజల్ పెట్టుకున్నాం మా గ్రూప్లో. సో అందరూ ఆల్రెడీ ముందుకు వస్తున్నారు. నేను ఎంత ఇస్తాను అనిస్తున్నారు. సో మేము వాళ్ళని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నాం. చూసి మా చేతనైన సాయం చేస్తాం. సో వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏదో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు. అది పక్కన పెడితే అన్న, ఈ సోషల్ యాప్స్ కూడా మనకు అలాగే ఉన్నాయి. అంటే డబ్బులు పెట్టి గేమ్లో ఐటమ్స్ కొనుక్కునే కూడా, మరి దాన్ని కూడా ఒక సీరియస్ ఇష్యూ కింద తీసుకోవచ్చు. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియక వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి అమౌంట్ని టక్మని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అండ్ సీరియస్గా మనకి చూసుకుంటే పబ్జీ గేమ్స్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యి బెడ్ మీద పడి, మరి గేమ్స్ని కూడా అలాగే ట్రీట్ చేసి పిల్లలకి ఎందుకు మొబైల్ అవాయిడ్ చేయకుండా ఇంకా పేరెంట్స్ మొబైల్ దగ్గర కొన్ని జిడ్డులాగా గట్టిగా తగులుకున్నాయి మన సమాజాన్ని. బట్ పేరెంట్స్ రియలైజ్ అవ్వకపోతే కొంచెం ఏడుస్తారు పిల్లలు. ఎలా అంటే అన్నం తినిపించాలి, వాడు తినండు, 4 గంటలకు తిను నాన్న అని అడగాలి. మొబైల్ ఇచ్చామనుకో కామ కూర్చుంటాడు, అయిపోద్ది, మన పని చాలా తేలికైపోద్ది. సో ఈజీ మనలాగా ఈజీ పనికి అలవాటు పడిపోయారు కొంతమంది పేరెంట్స్. వాడితో తిరగండి, అల్లరి చేయండి, మీరు కూడా కొంచెం తగ్గుతారు, మీకు ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ మీకు ఏదో పనిలో ఉంటాయి, సరే వీడికి తినిపించేద్దాం కానీ అప్పటి నుంచే మొబైల్ అలవాటు చేయడం మొదలెడతారు. వాడు పెద్ద అయ్యాక ఇంకా నాకు అది లేకపోతే ఏం జరగదన్న స్టేజ్లో తయారవుతున్నారు.
మీరు చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఈ మొబైల్ నుంచే అన్ని దరిద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. బెట్టింగ్లు కావచ్చు, లేకపోతే దరిద్రపు సైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. సో ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాలి. సో దాని గురించి అంటే మీరందరూ ఇప్పుడు ఎలా అయితే జరుగుతుందో ఏదైనా క్యాంపెయిన్ రన్ చేసే ఆలోచన ఏమన్నా ప్లాన్ చేసి టు స్టాప్ ద యాప్స్, అంటే ఇలాంటి నెగిటివిటీ క్రియేట్ చేసి పిల్లల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తామండి. అందరూ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన బిగ్ బాస్ సెలబ్రిటీస్ చాలామంది వీడియోలు చేసి పెట్టారు. బట్ దానివల్ల ఎంత చేంజ్ వస్తుందో తెలియదు, కానీ కేసులు పట్టడం వల్ల మాత్రం గట్టిగా ఇంకెవరు చేయకూడదని భయం అయితే మొదలైంది. బట్ ఎప్పుడైతే ఆడేవాళ్ళని కూడా పట్టుకొని నలుగురిని లోపల వేయడం మొదలెడతారో అప్పుడు వాళ్ళకు కూడా భయం వచ్చి ఆడడం మానేస్తారు. ఫ్యామిలీలు పచ్చగా ఉంటాయి. ఆల్ ద బెస్ట్ అన్న. మీరు అనుకున్న సినిమా తొందరలో స్టార్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ బిగ్ బాస్ మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎంటర్టైన్గా నిలబడాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్.